మహబూబాబాద్ జిల్లా బాంబు పేలుళ్లు కలకలం రేపై నెల్లికుదురు మండలం నల్లకుంట తండ పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రషర్ మిల్లులో రాత్రి తెల్లవారుజామున భారీ బ్లాస్టింగ్ జరిగింది. 3 తండాలను పొగ కమ్మేసింది. పలు ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. దీంతో నల్లకుంట తండావాసులు ఆందోళనకు దిగారు. బాంబుల మోత బారి నుండి తమను కాపాడాలంటూ రోడ్డెక్కారు. బ్లాస్టింగ్ లో వ్యవసాయ బావులు కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు తండావాసులు ఆరోపణ చేస్తున్నారు. బ్లాస్టింగ్ కు పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రషర్ మిల్లును సీజ్ చేయాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. క్రషర్ మిల్లును సీజ్ చేయకపోతే మైనింగ్ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు. జరిగిన బాంబు విస్ఫోటన వలన మా నల్లకుంట తండకు చెందిన గ్రామ పంచాయతీ చెందిన శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ మిల్లు వాళ్ళు ఇవాళ రాత్రి 7:30కు బాంబు పెట్టడం జరిగింది. అది కూడా బాంబు సునామీ లెక్క రావడంతో ఆ తండలో ఉన్న జనాలందరూ ఆ రాత్రి వేళలో చిన్న పెద్ద లేకుండా అందరూ ఇళ్ల నుంచి బయటికి రావడం, సునామీ అనుకొని బయటికి వచ్చి అందరు పరుగులు తీయడం వలన మాకు భయం వేసి మేమందరం బయటకు వచ్చాము. అంతలోనే చూస్తే మొత్తం పొగతోటి 4 తండలు కమ్ముకోవడం వలన ఆ మొత్తం ఆ చిన్న పిల్లలు కూడా ఇవాళ చాలా మందికి ఎఫెక్ట్ అయింది. ఆ చిన్న అణువుల వల్ల ఇవాళ ఈ జరిగిన చర్యలకు ప్రభుత్వం మా గిరిజనుల మీద జరుగుతున్న దాడిగా మేము ఈ రాత్రి వచ్చి ఇక్కడ ఖండించి ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిన సంఘాలు వచ్చి మాకు మద్దతు ఇచ్చి మాకు ఈ గుట్టను ఆపేటట్టు చేస్తే మీకు అందరికీ ధన్యవాదాలు మేము తెలుపుకుంటాము. కాబట్టి మా గిరిజనుల తరఫున మమ్మల్ని నిలబడి మాకు అండగా ఉంటారని ప్రభుత్వం పోలీసు వాళ్ళు మాకు సహకరించి ఈ గుట్టను ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తే మా గిరిజనులు కూడా రేపు మాకు పంట పొలాలు ఉన్నాయి, మాకు బావులు ఉన్నవి కూలిపోవడం జరుగుతుంది.